అందరికీ తెలియని ప్రశ్న, సీజర్స్ అంటే ఏంటి? మన వాడుక భాషలో చాలా మంది మూర్ఛ వ్యాధి కానీ ఫిట్స్ కానీ అంటుంటారు. ఇది మెదడులో ఏ భాగం ఎఫెక్ట్ అయితే దాని రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తుంటాయి. యూజువల్లీ ఏంటంటే పేషెంట్స్ చేతులు కాలు కొట్టుకోవడం కానీ, చేతులు టైట్ గా పెట్టుకోవడం కానీ, లేకపోతే సడన్ గా బ్లాంక్ అవ్వడాలు కానీ, అంటే సడన్ గా బ్లాంక్ అయిపోయి కొంతమందిలో ఏంటంటే నోరు చప్పరించినట్టు చేయడం, మింగినట్టు చేయడాలు అలాంటివి చేయవచ్చు. సో సీజర్స్ అంటే ఫిట్స్ నానుడి, లేదంటే మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛలో చాలా రకాలు ఉండవచ్చు. అందరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏ పేషెంట్ కి ఫిట్స్ వచ్చినా గానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి టెన్షన్ పడవద్దు. పేషెంట్ తో పాటు ఉండండి. పేషెంట్ చుట్టూ కొంత బ్రీతబుల్ స్పేస్ అన్నది పెట్టండి. మెడ చుట్టూ ఏమన్నా టైట్ గా ఏమన్నా కాలర్ గానీ అట్లా ఏమన్నా ఉంటే కొంత లూజ్ చేయండి. చుట్టుపక్కల ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్, ఏమన్నా పేషెంట్ కి ఇంజురీ అయ్యేలాంటివి ఏమన్నా ఉంటే వాటిని దూరంగా జరపండి. పేషెంట్ ని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టండి. అట్లా పక్కకు తిప్పి పడుకోబెట్టిన తర్వాత యూజువల్లీ 1 to 2 seconds లో ఫిట్స్ అన్నవి కంట్రోల్ అవుతాయి. కానీ ఒకవేళ ఫిట్స్ 5 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఎమర్జెన్సీకి ఇన్ఫార్మ్ చేయండి, లేదా వాటర్ బాడీస్ ఉన్న చోట ఉంటే హాస్పిటల్కి ఎమర్జెన్సీకి ఇన్ఫార్మ్ చేయాలి. థ్యాంక్ యూ.